ఆరోగ్యశ్రీలో అతిపెద్దదైనటువంటి జిమ్మిక్ ఏంటంటే, తెలుగుదేశం అనుకూల ఆస్పత్రుల వాళ్ళకి మాత్రం డబ్బులిస్తున్నారు. అక్కడ వాళ్ళు కూడా మనం వెళ్లి ఆ హాస్పిటల్‌లో చేరతామంటే చేర్చుకుంటున్నారు. తొందరగానే అక్కడ అప్రూవల్స్ వస్తున్నాయి. తెలుగుదేశంతో సంబంధం లేని అది జనసేన సంబంధమైనా, లేకపోతే వైసీపీకి సంబంధమైనా, లేదా అసలు ఏ పార్టీతో సంబంధం లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ కన్ఫర్మేషన్ అంటే వాళ్ళ దగ్గర రోగిని చేర్చుకున్నాక ఆ లిస్ట్‌లో పంపించిన కన్ఫర్మేషన్‌లు తక్కువగా వస్తున్నాయి అన్నదే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇదంతా ఒక ఎత్తు. రెండవది ఆస్పత్రుల బిల్లులు మళ్ళీ అప్పట్లో వాళ్ళు సమ్మె చేస్తే ఇస్తాము త్వరలో ముందైతే ప్రతి నెల డబ్బులిచ్చేస్తాం 170,00,00,000 అని చెప్పారు. అది పక్కకెళ్ళిపోయింది. పాత బకాయిలు చెల్లించట్లేదు. 2,500,00,00,000 రూపాయల దాకా బకాయిలయిపోయినాయి. మళ్ళీ డాక్టర్లు రోడ్డెక్కాల్సొస్తుంది. ఆస్పత్రులు రోడ్డెక్కాల్సొస్తుంది. ఇది ఏ తరహా ప్రజాసేవో అర్థం కాకుండా ఉంది.